దావోస్ వెళ్ళినప్పుడు పెట్టుబడిదారులు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రాడు అని మాకు హామీ ఇస్తే మేము పెట్టుబడులు పెడతామంటున్నారు. జగన్ రాడు అని చెప్పి మాకు అష్యూరెన్స్ ఇస్తే మేము పెట్టుబడులు పెడతాక సిద్ధం అని చెప్పి అన్నారు. ఆంధ్రప్రదేశ్ రావడానికి భయపడుతున్నారు పెట్టుబడిదారులు అంటారు. అలా చూస్తారు దీన్ని. నేను బహుశా లోకేష్ గారు ఏ కాంటెస్ట్లో ఎట్లనో నాకు తెలియదు, కానీ ఎట్లా ఇస్తారు ఎవరైనా కానీ. డెమోక్రసీ ఇది. డెమోక్రసీలో ఎవరైనా కానీ చేస్తారు. నెక్స్ట్ టైం రారు అని చెప్పడానికి ఎవరు అట్లా హౌ ఇట్ ఈజ్ పాసిబుల్. బహుశా ఆ విధంగా ఇండస్ట్రియలిస్టులు అడుగుతారని అనుకోవడం లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలీదా? దేనో ఈరోజు కొత్తగా ఫ్యాక్టరీలు అనేది ఈరోజు ఈ రాష్ట్రంలోనే పెట్టడం లేదు. ప్రపంచమంతా పెడతా ఉన్నా అని చేస్తారు. ఇక్కడ వాతావరణం ఉందా లేదా? ఉదాహరణకి పరిశ్రమలు రావాలంటే వనరులతో పాటుగా ఒక సమాజంలో శాంతి కూడా ఉండాలి. ఇవన్నీ ఉన్నాయో లేదో లోకేష్ గారు చూసుకోవాలి. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు రాకుండా ఉంటే పెడతాము. ఎవరు ఆ 2 కంపెనీల పేర్లు చెప్పండి. ఎవరికే మొన్న నాకు ₹1,00,00,000 వస్తుంది జీతం చెప్పినట్లు కాకుండా వాస్తవానికి పెద్ద కంపెనీ ఇదిగో మేమైతే పెట్టగలమని చెప్పి వీలైతే జగన్మోహన్ రెడ్డి గారితో కూడా మాట్లాడి రాష్ట్ర భవిష్యత్తు కోసం అసలుకి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారులు రాకుండా ఎవరు ఆపలేరు ఇంకా. కానీ ఆయనకు చెప్పిస్తాం, మీరు రండి మీ దాన్ని చేపిస్తామని. ఎందుకంటే ఒక యాక్టివ్గా పీపుల్ ఓరియంటెడ్గా ప్రజల పక్షాన మాట్లాడుతూ ఎస్ అసలుకి ప్రజల రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడుతుంది, దీని సంపద పెరుగుతుంది, ఉద్యోగాలు వస్తాయి, నేను కూడా మీకు సహకారం ఇస్తానని చెప్పిద్దాం. అడుగుదాం. నాకు కూడా కొత్త ఏం కాదు, అడుగుదాం. సో ఇట్లా ఊరికే మాటలు అట్లా ఉండదు. బిజినెస్ అట్లా ఉండదు. వాడికి బిజినెస్ పెట్టుకునే అవకాశం ఉందా లేదా? వ్యాపారం జరుగుతుందా లేదా? అందులో కొనుక్కునే శక్తి అని ఉందా లేదా? అసలు కొనుగోలు శక్తి లేకపోతే నువ్వు పెట్టి ఏం వ్యాపారం చేస్తాడు దగ్గరికి? ఉపయోగం లేదు. కాబట్టి ఇవన్నీ అంటే మాట మాట్లాడచ్చు. మరి ఏ కాంటెస్ట్ నాకు తెలియదు, కానీ అటువంటి మాటలు మాట్లాడంటే మాత్రం నేను చేయగలిగింది ఏం లేదు. అంటే దావోస్ వెళ్ళినప్పుడు కూడా లోకేష్ గేమ్ చేంజర్గా మారని చెప్పి కొంత ప్రచారం చేశారు ఇక్కడ లోపల. చేయలేదు. గేమ్ చేంజర్ అయ్యారు. ఈ మధ్యకాలంలో ఈ ప్రచారాలు ఎక్కువైపోయాయి. పైగా పని కంటే ప్రచారం ఎక్కువ కనిపించే కాలం కనిపిస్తూ ఉంది. పైగా అనేక మాధ్యమాలు వచ్చినాయి, వాటిపై నియంత్రణ కూడా లేదు. సో ఎవరికి బుద్ధి పుట్టింది వాళ్ళు మాట్లాడుతూ ఉండొచ్చు. ఆ ప్రజలు పాపం కష్టమైంది ఈ రోజున. ఏది కరెక్టు ఏది తప్పు దాన్ని తీసి పాపం హంసల్లాగా మారే పరిస్థితి. అసలు సత్యం ఏది సత్య దూరం ఏది అనే దానికోసం. సో కెనాట్ చెప్పుకొని ఉంటాడు, అందేముంది. అంటే వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయిన తర్వాత పార్టీలో ఉన్న నెంబర్ 2 కానీ అలాంటి ముఖ్యమైన నాయకులంతా బయటికి వెళ్ళిపోతున్నారు. గతంలో పదవులు అనిపించారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు దేవుడు అన్నారు. జగన్మోహన్ రెడ్డిని చాలా పొగినటువంటి నాయకులు ఈ రోజున దేవుడిని జగన్మోహన్ రెడ్డిని ఒక రాక్షసులాగా పోలుస్తున్నారు, బయటికి వెళ్ళిపోతున్నారు. ఆ సందర్భంలోనే శైలజనాథ్ ప్యాకేజ్ ఇచ్చి పార్టీ తీసుకొచ్చారని కొంత ప్రచారం. అంత డిమాండ్ ఉందా? నాకు తెలియదే. ఎంత ప్యాకేజ్ ఇచ్చారు? అదే నాకు అంత డిమాండ్ నాకు తెలియదే. నేను అసలుకి ఎవరికి ఏ భాష వస్తే వాళ్ళు ఆ భాషలో మాట్లాడుతుంటారు, వాళ్ళ అనుభవాల నుంచి మాట్లాడతారు. నాకు అట్లా అనుభవాలు లేవు. నేను నమ్మాను, పనిచేస్తాను. ఎక్కడ పని చేసినా కష్టపడి పనిచేస్తాను. కష్టపడి పనిచేయడమే నా దగ్గర ఉన్న లక్షణం. అట్లాగే ఒక విశాలమైన సైద్ధాంతిక భావజాలాన్ని కలిగి ఉంటాను నేను. ఇది దానికి నేను అన్యాయం అనుకున్న ప్రతి చోట నేను నాదైన మాట నేను మాట్లాడతాను. సో ఏదో వాళ్ళకు వచ్చిన భాషలో లేక వాళ్ళకున్న అనుభవంలో నుంచి మాట్లాడితే నేనేం చేయగలను? పాపం ఆ ప్యాకేజీలు అలవాటైనట్లు వాళ్ళు ఎవరు మాట్లాడుంటారు. సో దట్ ఈస్ డోంట్ మేక్ ద పాలిటిక్స్ దట్ మచ్ ఆఫ్ చీఫ్. అంత చీప్గా దాన్ని చేయబాకండి. పాలిటిక్స్ అంటే బిజినెస్ కాదు. అందరూ చెప్పాలన్నమాట ఒకటే, పాలిటిక్స్ అంటే బిజినెస్ కాదు. లాభ నష్టాలు ఇమ్మీడియట్గా అవేంటి బ్యాలెన్స్ షీట్లు కాదు. ఇది పాలిటిక్స్ అంటే ఒక భావజాలము, రాజ్యము, సమాజము, ప్రజలు, వాళ్ళ భవిష్యత్తు ఇవన్నీ కలిపి రాజకీయం అవుతుంది. రాజకీయం ప్రజల అజెండా తప్పనిస్తే ఇవి కాదు. కనుక అంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళకు వచ్చిన భాషలో వాళ్ళు మాట్లాడతారు. ఒక్కొక్క ప్రాంతానికి ఒక యాస ఉంటుంది, ఒక్కొక్క రాజకీయ పార్టీకి ఒక భాష ఉంటుంది. అట్లాగే అందులోనూ కొద్దిమందికి వేరే యాక్సెంట్ కూడా ఉంటుంది. మనం ఏం చేస్తాం దానికి? సార్ గతంలో మీరు రాజశేఖర రెడ్డి గారితో పాటు జర్నీ చేశారు, తర్వాత షర్మిల గారితో కూడా కొంత ప్రయాణం చేశారు షార్ట్ టర్మ్లో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో చేస్తున్నారు. షర్మిల గారి మనస్తత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ సెట్కి ఎలా ఉంటుంది సార్? హౌ ఐ కెన్ సే, నేను షర్మిలమ్మ పిసిసి ప్రెసిడెంట్ కూడా పనిచేశాను. జగన్మోహన్ రెడ్డి గారు నాకు గతంలో కూడా తెలుసు. ఇద్దరిని కంపేర్ చేయాల్సి వచ్చినప్పుడు ఆఖరికి నేను రాజశేఖర రెడ్డి గారిని ముందు పెట్టుకుని కంపేర్ చేసుకుంటుంటాను.
ఇంకొద్ది కాలం తర్వాత మీరు అడిగితే దీనికి సమాధానం చెప్పగలరు. సార్ గతంలో మీరు విద్యాశాఖ మంత్రిగా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో విద్యా వ్యవస్థ ఎలా ఉంది? ఇది గుడ్ ఎనఫ్. అంటే ఇప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడున్నటువంటి ప్రస్తుత మంత్రి ఉన్న లోకేష్ గారు ఏమో విద్యా వ్యవస్థను సర్వనాశనం చేస్తే జగన్మోహన్ రెడ్డి కంత్రి మామ అంటారు. మీరు విద్యాశాఖ మంత్రి కూడా చేశారు. అప్పటికి గత 5 ఏళ్ళు చూసుకుంటే ఎలా ఉంది? అంటే చదువు పట్ల ఒక్కొక్కరికి ఒక్కొక్క దృక్పథం ఉంటుంది. నేను ఒకటి అనుకునేవాడిని. నేను ఫస్ట్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ పెట్టా ఒకటో క్లాస్కి. చాలామంది వ్యతిరేకించారు. అదేంటి ఎట్లా పెడతావు నువ్వు, అసలుకి 3వ క్లాస్ పైన ఇంగ్లీష్ పెట్టాలి కానీ 4వ క్లాస్ పెట్టాలి కానీ 1వ క్లాస్కి ఎట్లా పెడతావు? నేను సరే అదే సంశయంతో నేను కూడా కొద్దిగా తెలుగు భాష అదంతా కొద్దిగా నాకు చాలా నేను లవ్ ఇట్, నేను ప్రేమిస్తాను. తెలుగు వాళ్ళంతా కలిసి ఉండాలని కోరుకుంటాను నేను, పై నుంచి కింది వరకు ఎక్కడెక్కడ ఉన్నా కానీ. పోతే మా ఊరికంటే ఆంధ్రలో పోయింది, మా ఊర్లో అడిగా ఇట్లా ఉంది ఏంది అన్న అని చెప్పారంటే బొలుంది సార్, వాళ్ళ పిల్లలు ఏమో 3 ఏళ్ళ నుంచి అసలు మమ్మీ డాడీ అనొచ్చు, మన పిల్లకాయలు మాత్రం మా గారికి 10 ఏళ్ళ దగ్గర అనకూడదు. ఏమన్యాయం సార్ ఇది, వాళ్ళకి మనకి ఒకే చదువు పెట్టమని చెప్పండి. వాళ్ళకి మనకి ఒకే చదువు ఏదైనా కానీ, ఇంగ్లీష్ అనే పెట్టు, తెలుగు అనే పెట్టు, ఏదైనా పెట్టు, నీ బుద్ధి పుట్టింది పెట్టు. సో పెద్ద రిచెస్ట్ మ్యాన్కి మన ఊళ్ళో పనిచేసుకునే కూలి వాని కొడుకు ఒకే ఎడ్యుకేషన్ ఉండాలి, ఒకే ఫెసిలిటీ ఉండాలి. అప్పుడు మాట్లాడమని చెప్పండి సార్ ఇవన్నీ. లేకపోతే ఎందుకు ఊరికే ఇంగ్లీష్ పెడితే పోయింది ఏముంది లేదు సార్. ఇప్పుడు సగం ఇంగ్లీష్ మాడుతున్నాం కదా, గేట్ అంటాం, అది అంటాం, ఇది అంటుంది, ఇంగ్లీషే కదా సార్ అంతా అది అని నాకు మామూలు పని చేసుకునే మొన్న చెప్పాడు. కాబట్టి ఇది వాళ్ళు చూసేది నేను అట్లా అనుకున్నాను. నాకు ఒక డ్రీమ్ ఉండేది, అది నువ్వు డ్రీమ్ అన్నావు. ఆ డ్రీమ్ ఏంటంటే గవర్నమెంట్ ఎడ్యుకేషన్ అంటే రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ లాగా ఉండాలి. నాకు అదొక రఫ్ స్కీమ్ ఉంది, అప్పుడు చేయించాను నేను అక్కడ. ఎందుకని మళ్ళీ దాంట్లో స్వార్థం కూడా ఉంది నాకు. ఏంటంటే దీంట్లో మళ్ళీ మా వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా, సిస్టమ్ వాళ్ళు ఉంటారు కదా, ఇంకా పెద్ద ఆశ ఉండేది నాకు. ఏంటంటే అసలుకి అదే దేశంలోనే హెల్త్ ఫర్ ఆల్, అట్లాగే ఎడ్యుకేషన్ అందరూ ఒకటే, హెల్త్ ఎడ్యుకేషన్ రెండు రాష్ట్రం అంటే రాజ్యమే తీసుకోవాలి. దాన్ని తీసుకొని ఇంకా మళ్ళీ ఉండకూడదు ఆ చైన్లు గీన్లు ఇవన్నీ ఇవన్నీ ఉండకూడదు. ఉండకుండా ఒకే విద్య ఒకే వైద్యం అందరికి ఉండాలని. బట్ ఇవన్నీ ఆలోచనలు ఇవన్నీ. సో తేడా ఏం నాకు ఆ రోజున స్కూళ్ళు ఉన్నాయి, టీచర్లు ఉన్న స్కూళ్ళు ఉన్నాయి, బుక్స్ వచ్చాయి, వాళ్ళకున్న మిగతా డ్రెస్సెస్ ఇవన్నీ వచ్చాయి, యూనిఫామ్ అన్నీ వచ్చాయి, వాళ్ళన్నీ ఎక్విప్మెంట్ వచ్చాయి. అట్లాగే ఇంగ్లీష్ అంటే నేనేమంటే తెలుగు భాషని దాంట్లో ఉండాలి. బైజూస్ ఇప్పుడు బైజూస్ ఈరోజు బైజూస్ అనొచ్చు కానీ ఆ రోజు ఇది అందరూ బైజూస్ అంటే ప్రయత్నంలే కదా. అసలు బైజూస్ ఉండడమే పెద్ద ఒక స్టేటస్ సింబల్ లాగా చూపించిన వాళ్ళు ఉన్నారు కదా అక్కడికి. సో అది ఒక ఆలోచన. ఎడ్యుకేషన్ హెల్త్ పట్ల నేను ఎప్పుడు ఉద్దేశం ఏంటంటే దిగిపోతున్న ప్రభుత్వం వస్తున్న ప్రభుత్వం కలిసి ఆలోచించి ప్లాన్ చేయాలి. ఎందుకంటే ఇద్దరు సమ్మతం, అఫ్కోర్స్ ఇద్దరు ఒప్పుకున్నా ఏమి ఉండవు అనుకో అదే సంగతి. బట్ ఎందుకంటే ఇది ఎడ్యుకేషన్ ఇది సొసైటీ బిల్డింగ్. అదేందో ఊరికి ఇట్లా కాదు, బాలే పక్కవే కాదు, ఇది ఒక సొసైటీ, ఒక జనరేషన్ బిల్డింగ్. ఇది ఈ రోజున పోయిన జనరేషన్లో దాంట్లో ఐఎమ్ ఆల్సో పేరెంట్, నేను ఒక తండ్రి. నేను ఎవరు చెప్పారు మీ అందరికీ? మీకైనా మారల్ క్లాసులు ఉన్నాయా, నీతి క్లాసులు చెప్పారా? ఎప్పుడు బల్లయ్యి తోము పరిగెత్తు ఆ బుక్కులు పెట్టు, అసలు ఇవి ఇస్తే తప్పనిస్తే వ్యాయామం చేయి, హాకీ ఆడుకోపో, లేకుంటే కబడ్డీ ఆడుకోపో, అట్లాగే వీక్లీ ఒక మోరల్ క్లాస్ అని చెప్పేసి ఒక మోరల్ క్లాస్ చెప్పు. చెప్పేవాడు ఉండాలి కదా, వినేవాడు ఉండాలి కదా. వినేవాడు ఉన్నారు రెడీగా, చెప్పేవాళ్ళు లేరు. నువ్వేం చెప్తే అది. కాబట్టి సో ఎడ్యుకేషన్ని అది ఎక్స్పెరిమెంట్, నాట్ ఎక్స్పెరిమెంటల్. ఈ ప్రభుత్వంలో ఇంకా ఏం కనపడడం లేదు కదా. ఈ ప్రభుత్వంలో అమ్మ కూడా ఇవ్వలేదు అనే ఒక అంశం మాత్రం కనిపిస్తుంది కానీ కొత్తగా వచ్చిన మార్పులు ఏమున్నాయి దీంట్లో నాకేం కనపడలేదు.